ఓ యువతి మనస్తాపానికి గురై ఊరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడెం మండలంలోని కొత్తగూడెం గ్రామంలో చోటు చేసుకుంది. ఇటీవలే ఓ కిరాణా షాపులో పనిచేస్తున్న వానికి అదే గ్రామానికి చెందిన సతీష్ అనే వ్యక్తి అసభ్యకర మెసేజ్లు పంపుతూ వేధిస్తుండటంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. బాధితుల ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. సెల్ ఎక్కడ అంటే సెల్లు నా కాడు ఉన్నది ఆడుంది అక్క అంటే నా కాడు లేదని అన్నది. అంటే నేను అన్న ఏంది అమ్మాయి అంటే ఆయనకు నాకు వయసు ఎందుకు అని అన్నది. పిల్లలు అది అన్నది. సర్లే అన్న షాపుకు పోతుంటే నేను నమ్మినా. నేను ఎట్ట అనుకున్నా మళ్ళీ ఎందుకు ఆ అబ్బాయి వచ్చి ఎందుకు అట్లా చేస్తున్నావు సతీష్ అంటే ఊరేసుకున్నప్పుడు నేనేం అట్లా కనపడుతున్నా అత్తమ్మ నేను ఇట్లా కానా అని చెప్పిండు. నా భార్య పిల్లలు పోయి ఇట్లా ఉండరు అత్తమ్మ అన్న. ఎందుకని అట్లా కూడా అన్న అంటే నిన్న పొద్దున సెల్లుందంటే ఆమె కాడ నాకేం రోజులు ఇది తెలియదు నేను అంటూనే ఉంటున్నా. వాళ్ళ నాన్న కడతాడు వాణి అన్న కూడా నమ్మలే వద్దు వాణి అన్నది అంటే చెప్తే ఈయనలేదు. అమ్మాయి పాకెట్లో ఉంది ఫోన్ చేయగానే మెసేజ్ వచ్చింది. మెసేజ్ 10 minutes ముందరనే చాలా వరదగా ఉందన్నమాట. మెసేజ్ చూసిన తర్వాత అతనే ఇక ఫోన్ గిట్ట అతనే ఎందుకంటే వాళ్ళ పిల్లల ఫోటోలు ఉన్నాయి దాన్ని. అప్పుడు ఆయన ఫోన్ అని చెప్పి మేము ఆయన సెల్లే అమ్మాయికి ఇచ్చిండు. ఆయన సెల్ అమ్మాయికి ఇచ్చిండా? ఒకటే మెసేజ్ చూసారా మీరు? ఒకటే మెసేజ్ 6 మిస్డ్ కాల్ ఉన్నాయి. అటు ఒక 10 minutes ముందరనే వచ్చింది అనమాట మెసేజ్. 10 minutes ముందర తర్వాత 10 minutes తర్వాత అమ్మాయి గురి పెట్టుకుంది.